ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుణదల మాత పుణ్యక్షేత్రం ఫుల్ టూర్ అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సడన్గా మేము గుణదల రావడానికి కారణం వీడియో చివరిలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. అదేంటంటే విజయవాడలోని గుణదల మాత టెంపుల్ ఉంది కదా, చాలామంది గుణదలు అంటారు. ఆ గుణదల మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎలాగో డిసెంబర్ నెలలో 25వ తారీఖు క్రిస్మస్ పండుగ ఉంది కదా, అప్పుడంటే చాలా రష్గా ఉంటుంది. పిల్లలతో వెళ్తే అంతే సంగతులు, చాలా రష్గా ఉంటుంది. కాబట్టి ఒక 1 వీకే ఉంది కదా ఇంకా పండగకి. 1 వీక్ ముందు వెళ్ళి దేవుడిని దర్శించుకొని మాకున్న కొంచెం మొక్కుబడి తీర్చుకొని వద్దామని ఒక 1 వీక్ ముందే అయితే ప్లాన్ చేసుకున్నాం మేము. సో ఇప్పుడైతే మేము బయలుదేరాం, మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. వెళ్ళడానికి ఏమేమి కావాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా అంటే కొంతమందికి గుణదల ఎవరు చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా నేను ఏంటంటే లొకేషన్స్ కూడా వెళ్ళేటప్పుడు చూపిస్తూ ఉంటాను. అంటే ఏ నెంబర్ బస్ ఎక్కితే ఎటు వెళ్తామని చెప్పేసి, అంటే మా ఇబ్రహీంపట్నం నుంచి గుణదల వరకు వెళ్ళడానికి ఏ నెంబర్ బస్ ఎక్కాలి, రూట్ ఎటువైపు, అది కూడా దారిలో చూపిస్తాను. అలాగే గుణదల మాత టెంపుల్ ఫుల్ టూర్ చేస్తాను ఈరోజు నేను. అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి పై కొండ వరకు వెళ్ళే వరకు కూడా మొత్తం అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను. ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుందంటే దేవుడిని ఎక్కడ దర్శించుకుంటాము, తలనీళ్ళు ఎక్కడ చేస్తారు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అవి మొత్తం నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం. మరి టైం కూడా దాటిపోతుంది కదా, మళ్ళీ ఎక్కువ వస్తే ఎండలో జర్నీ చాలా కష్టం అయిపోతుంది. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 10 అవుతుంది, మార్నింగ్ 10 అవుతుంది. ఇంకా మేము 1 అవర్లో వెళ్ళిపోతాం. సో వీడియో అయితే చూసేయండి. బాయ్ అంట చెప్పు. మా అదృష్టం ఏంటంటే మేము రోడ్డుకి రాగానే సడన్గా అక్కడ అయితే గుణదల వెళ్ళడానికి బస్సు అయితే రెడీగా ఉంది. బస్సు అయితే ఎక్కేసాము. ఇబ్రహీంపట్నం నుంచి గుణదల వెళ్ళాలంటే 145 నెంబర్ బస్సు ఎక్కితే డైరెక్ట్గా గుణదల వెళ్ళిపోవచ్చు, ఎక్కడ దిగాల్సిన పని లేదు. ఒక్క పర్సన్కి బస్ టికెట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం నుంచి గుణదలకి 30 రూపాయలు. ఇబ్రహీంపట్నం నుంచి గుణదలకి అయితే ఎగ్జాక్ట్గా ఒక 13 నుంచి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే మేము గొల్లపూడి సెంటర్ వరకు వచ్చాము. ఇక్కడ ట్రాఫిక్ ఆగింది. మాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో పెద్ద ఏంటంటే డీమార్ట్ ఉంది మాకు గొల్లపూడిలో. ఈ గుణదల టూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డీమార్ట్లోకి వెళ్ళి వీడియో చేస్తాను. అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ప్రొడక్ట్స్ అని మొత్తం నేను వీడియో చేస్తాను. గొల్లపూడి నుంచి అయితే ఎగ్జాక్ట్గా గుణదలకి 9 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడండి, రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి నేషనల్ హైవే నెంబర్ 65. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి నేషనల్ హైవే ఉంది కదా, అదే ఇది. ప్రస్తుతానికైతే మేము విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఒక 20 మినిట్స్ జర్నీ అయితే ఉంది. ట్రాఫిక్ కానీ ఎక్కువగా ఉంటే 30 మినిట్స్. మొత్తానికి అయితే 1/2 అవర్లో గుణదలలోకి వెళ్ళిపోతాం. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా బ్రిడ్జి, అదే ప్రకాశం బ్యారేజ్. అది పక్కన అది కృష్ణా నది. విజయవాడ బస్ స్టేషన్కి అయితే చేరుకున్నాం మేము ఇప్పుడే. ఇది వచ్చేసి విజయవాడ దీన్ని బస్ స్టాండ్ అంటారు, పెద్ద బస్ స్టాండ్ అంటారు దీన్ని. విజయవాడలో 2 బస్ స్టాండ్లు ఉన్నాయి మొత్తం. ఒకటి సిటీ బస్ స్టాండ్, ఇంకోటి ఏమో బస్ స్టేషన్. అది ఇప్పుడు మనం ఎక్కిన బస్సు ఏంటంటే సిటీ బస్ స్టాండ్ వైపుగా గుణదల అయితే వెళ్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డులు అవన్నీ, అది మొత్తం లోకల్ సిటీ బస్ స్టాండ్ ఇది. ఇక్కడ అన్నీ మనకి సిటీ లోపల తిరిగే బస్సులన్నీ మాత్రం ఈ స్టేషన్లో ఆగుతాయి. వేరే అంటే పెద్ద ఊర్లు వెళ్తాయి కదా, ఆ బస్సులు అయితే మాత్రం బస్ స్టేషన్లోకి వెళ్తాయి. విజయవాడలోకి ఎంటర్ అవ్వగానే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత వచ్చాను కదా. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అయితే ప్రతిసారి విజయవాడ వచ్చి ఈ రోడ్లో తిరిగేవాళ్ళం. చూడంగానే అయితే నాకు ఆ ఫీల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి విజయవాడ మెయిన్ సెంటర్. ఇది విజయవాడ మెయిన్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్లో నుంచి వెళ్తే మనకి గుణదల అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే మేము ఏలూరు రోడ్డుకి ఎంట్రన్స్లో ఉన్నాము.
విజయవాడ నుంచి కేవలం 10 నిమిషాల జర్నీలో మేమైతే గుణదల చేరుకున్నాం. ఇది గుణదల బస్ స్టాప్. ఇది ప్రజెంట్ అయితే మేమైతే గుణదల చేరుకున్నాం. కనిపిస్తుంది కదా, ఇదే గుణదల మాత టెంపుల్. ఆ ఎంట్రన్స్ అది. ఆ ఎంట్రన్స్ లోపల నుంచి కొంచెం దూరం వెళ్తే గుణదల మాత టెంపుల్ అయితే మనకు వస్తుంది. సో ఇప్పుడైతే ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాము. డివైడర్ అయితే క్లోజ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ డివైడర్ ఓపెన్ చేసి ఉంటుంది. అటు నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళొచ్చు. వెహికల్స్ ఏమైనా తెచ్చుకున్నా కానీ అటు నుంచే వెళ్ళాలి. మనకి కొబ్బరికాయలు కానీ, అగరబత్తీలు కానీ, క్యాండిల్స్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ షాపులో కొనుక్కోవచ్చు. ఇక్కడే తక్కువ రేట్ ఉంటాయి. పైకి వెళ్తే మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు. సో మీకు ఎవరికైనా వెళ్ళేటప్పుడు కావాలంటే మాత్రం ఇక్కడే తీసుకొని వెళ్ళండి. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి దారి ఇది. మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆవిడ మా గౌతమ్ గారితో కలిసి ఫస్ట్ టైం నేను గుణదల రావడం చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషను. కొందరు మొక్కుకుంటారు కదా, కోరుకున్న కోరికలు నెరవేరితే మోకాళ్ళ మీద వెళ్తా అని చెప్పేసి. అలాగా అక్కడ ఇసుక ఉంది కదా, ఇసుక మార్గంలోంచి మోకాళ్ళ మీద అయితే టెంపుల్ వరకు అయితే వెళ్తారు చాలామంది. చూశారు కదా, చిన్నపిల్లలు కూడా వెళ్తున్నారు. అక్కడ దూరంలో పైన కనిపిస్తుంది ఆ టెంపుల్. అది వచ్చేసి మనకి గుణదల మాత పుణ్యక్షేత్రం ఫస్ట్ టెంపుల్. అది మరియమ్మ తల్లి గారి టెంపుల్. ఇంకో టెంపుల్ ఏంటంటే కొండ సగం ఎక్కిన తర్వాత పైన ఇంకో టెంపుల్ ఉంటుంది. మొత్తం అయితే 2 టెంపుల్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే మేము టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే చేరుకున్నాము. ఈ ఎంట్రన్స్ నుంచే మనం చర్చి లోపలికి వెళ్ళాలి. సెక్యూరిటీ వాళ్ళు అయితే అక్కడ చెక్ చేస్తారు. అంటే అన్నిసార్లు చెక్ చేయరు. తిరునాళ్ళు ఏదైనా పండుగలు జరుగుతాయి కదా, ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. చర్చి బయట వాతావరణం అనేది ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. మన కొత్తగా ఏమైనా వెహికల్స్ కొన్నప్పుడు పూజ చేయించుకోవాలనుకుంటాం కదా, వాటికి కూడా టెంపుల్ ఎదురుగా ఇక్కడే చేస్తారు. ఆ చెట్టు దగ్గర హాల్ కనిపిస్తుంది కదా, అన్నదాన కార్యక్రమాలు ఏమైనా జరిగితే మాత్రం ఆ హాల్లోనే చేస్తారు. ఇప్పుడు చర్చి లోపలికి వెళ్ళి దేవుడికి ప్రేయర్ చేసుకొని తర్వాత మనం కొండపైకి అయితే వెళ్దాం. లోపల చర్చిలో ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇప్పుడు. చర్చి లోపల ప్రేయర్ చేసేసుకొని మేము కొండపైకి వెళ్ళడానికి అయితే బయలుదేరాము. చర్చికి లెఫ్ట్ సైడ్ ఉన్న దారిలో నుంచి మనం కొండపైకి వెళ్ళాలి. రైట్ సైడ్ దారి కూడా ఉంటుంది, కానీ అది దిగటానికి అయితే వీలుగా ఉంటుంది, ఎక్కటానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి అయితే మనం ఈజీగా ఎక్కొచ్చు. మా గౌతమ్ వాడు నేను ఎత్తుకుంటా అంటే వద్దు, లేదు డాడీ నేను కూడా నడుస్తాను అని దింపు అని వాడు కూడా నడుస్తున్నాడు. ఇక్కడ నుంచే చాలా దారులు కనిపిస్తున్నాయి కదా, మనం ఏ దారిలో టర్న్ తిరగాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా ఎక్కితే సరిపోతుంది. ఏంటంటే కొంతమంది ఆ టర్న్ తీసుకుంటూ వెళ్తూ ఉంటారు, కానీ ఆ టర్న్ తీసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే దూరం ఎక్కువ అవుతుంది. సో మనం స్ట్రైట్గా వెళ్తేనే మనకి తొందరగా ఎక్కొచ్చు, స్టెప్స్ కూడా తక్కువ ఉంటాయి.
మనకి మధ్యలో ఇలా కనిపిస్తుంది కదా, ఇవేంటంటే యేసుక్రీస్తు జన్మించిన దగ్గర నుంచి మరణం వరకు ఆయన యొక్క జీవిత చరిత్ర ఏంటంటే మనకి ఇలాగా వీటి మీద రాసి చూపిస్తారు. ఇక్కడ మనం స్టార్టింగ్ దగ్గర నుంచి కొండపై ఎక్కే వరకు ప్రతి చోట కూడా ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక షాప్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా కొబ్బరికాయలు అగరబత్తీలు అన్నీ ఉంటాయి. మేమైతే అక్కడ తీసుకున్నాం, మాకు కావాల్సినవి తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం జస్ట్ ఒక 10% మాత్రం ఎక్కాము, ఇంకా చాలా ఉంది. సో మధ్యలో దాహం వేస్తుందని చెప్పేసి ఒక 2 మాజా బాటిల్ అయితే తీసుకున్నా. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అవి అంత ఎక్కువ ప్రైసే ఉండదు, రీజనబుల్గానే ఉంటాయి. మాజా బాటిల్ వచ్చేసి 50 రూపీస్ హాఫ్ లీటర్, వాటర్ బాటిల్ అయితే 25 రూపీస్. జస్ట్ 5 రూపీస్ మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటారు అంతే. మా వాడు మాత్రం ఎత్తుకుంటానంటే అసలు వద్దు, నేనంటే నేను నడుస్తాను, నన్ను దింపు అని ఒకటే గోల. సరే ఎక్కువ వాడికే తెలిసిద్దిగా కాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయో. స్టార్ట్ అయింది. ఇక మా ఆవిడ బ్యాగ్ నేను మొయ్యలేను తీసుకో అని చెప్పేసి నాకే ఇచ్చింది. ఇక్కడ నుంచి నాకు ఉంటాయి ఇంకా తిప్పలు. మనకి అక్కడ రైట్ సైడ్ ఒక షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ తలనీలాలు తీసుకోవడానికి టికెట్లు ఇస్తారు. అక్కడ టికెట్ తీసుకొని సైడ్ వెళ్తే అక్కడ ఇంకో షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ అయితే తలనీలాలు సమర్పించుకుంటారు అందరూ. అక్కడే లేడీస్కి స్నానం చేయడానికి కూడా సపరేట్గా వాళ్ళకి వేరే ఉంటుంది. ఎవరికి అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎదవరకు ఇట్లా లేదు, మొత్తం మారిపోయింది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి అందుబాటులోనే. మనకి వాటర్ కావాలన్నా కానీ ప్రతి 200 మీటర్స్కి లేదా 100 మీటర్స్కి దూరంలో వాటర్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా సగం కూడా ఎక్కడ అప్పుడే ఓపిక అయిపోయింది. షర్ట్ చూడండి ఎక్కడ తడిసిపోయింది. ఇక పైకి ఎక్కడ ఎక్కినట్టే అనుకుంటా. మా ఆవిడ అయితే ఇప్పుడే ఎక్కలేని అంటుంది. చూడు ఇక్కడే 2 మాజా బాటిల్ లాగేశారు ఇప్పటికి. ఏ సగం కూడా ఎక్కకుండాని గొంతు అలా ఆరిపోతుంది. ఎండ లేదు కాబట్టి ఇంకా మనం ఈజీగా ఉంది, కానీ ఎండలో వచ్చి ఉంటే అసలు ఈ మాత్రం కూడా ఉండేది కాదు. ఇదివరకులా లేదు, చాలా మారిపోయింది. మెట్లు కూడా కట్టారు, లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఎక్కడానికి. సో మొత్తానికి అయితే కొంచెం తాగునీళ్ళు తీసేవరకు అయితే ఎక్కాము. ఇంకా 30% ఎక్కాము, ఇంకా 70% ఉంది. సో అది కూడా పూర్తి చేశారు. ఇది నార్మల్ డేస్లో కాబట్టి ఇలా ఉంది. ఏదైనా తిరునాళ్ళు కానీ లేకపోతే జాతర కానీ ఏదైనా పండుగలు అయినప్పుడు అయితే మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది. అసలు మెట్లు ఎక్కడానికి కూడా ఖాళీ అనేదే ఉండదు. ఇలా మెట్ల మీద కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ కూడా ఉండదు తిరునాళ్ళ టైంలో అయితే. ఇంటి దగ్గర ఏమో నేను ఎక్కుతా వస్తా అని ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు ఓపిక లేదు ఉంటుంది. అక్కడ మెట్ల దగ్గర ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము నడకదారి మొదలు పెట్టాము. అక్కడ రైట్ సైడ్ టర్న్ కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్ టర్న్ తీసుకొని పైన చర్చ్ కనిపిస్తుంది కదా పైన అక్కడ వైట్ కలర్లో, అక్కడికి వెళ్తే మనం మేరీ మాత చర్చ్కి అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోయినట్టే. ఇప్పటి వరకు మనం ఎంతవరకు ఎక్కాం అనేది చూపిస్తాం చూడండి. చాలా వరకు ఎక్కాం కదా, ఇంకా మనం ఎక్కాల్సింది ఇంకా ఉంది. చూసారు కదా చర్చ్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఇటు రైట్ సైడ్ నుంచి కూడా ఎక్కొచ్చులే, కానీ చాలా దూరం. చూసుకోండి ఎంత దూరం ఉందో రైట్ సైడ్ నుంచి. సో మనం రైట్ సైడ్ వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే స్టెప్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, అలాగే కొంచెం క్రాస్గా కూడా ఉంటాయి, అంటే జారిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా నడవాలి. అందుకే నేను బ్యాగ్ మా ఆవిడకి ఇచ్చేసి పిల్లోడిని నేను ఎత్తుకొని పైకి వెళ్తున్నాను. అంటే మా ఆవిడ కొంచెం కాలు స్లిప్ అయినా కానీ చిన్నపిల్లడు కదా, కింద పడతారేమో అని చెప్పేసి పిల్లోడిని అయితే నేను ఎత్తుకొని వీడియో తీసుకుంటూ బ్యాగ్ మా ఆవిడకి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా ఆవిడని తీసుకొని పైకి ఎక్కాలంటే 2 రోజులైనా పట్టేటట్టుంది నాకు. చిన్న ఎక్కుదాం పైకి.
ఆల్మోస్ట్ చర్చి దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది ఫైనల్ స్టెప్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే పైకి వెళ్తాం. ఇదిగో ఈ రోడ్లో ఇంక స్ట్రైట్కి వెళ్ళాలి. మొత్తానికి ఎంతో కష్టపడి పైకి అయితే చేరుకున్నాం. మేము పైన మేరీమాత చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ చర్చి దగ్గర ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి మొత్తం చూసేయండి. ఆవిడ సెల్ఫీ స్టిక్ బ్యాగ్లో అడుగుని పెట్టడం వల్ల కొంచెం డ్యామేజ్ అయింది. అందుకని ఫోను ఊగుతుంది, షేక్ అవుతుంది బాగా. సో కొంచెం ఏమనుకోకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పైనుంచి చూస్తే మన విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది. చూడండి ఇల్లులన్నీ అలా కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తానికి అయితే 50% అయితే ఎక్కాం. అంటే మరియమ్మ తల్లి టెంపుల్ వరకు అయితే ఎక్కాం. టెంపుల్ చూపించాను కదా, ఇప్పుడు అక్కడ దర్శించుకొని ఆవిడైతే పైకి ఎక్కలేని అంటుంది మరి. తర్వాత ప్రస్తుతానికి అయితే లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసిన తర్వాత పైకి ఎక్కుదామా వద్దని అయితే డిసైడ్ చేస్తాం. ఎందుకంటే గౌతమ్ వాడు కూడా డాడీ వద్దు డాడీ కాలు నొప్పులు వస్తున్నాయి, వాడి అసలు ఎక్కట్లా, నేను ఎత్తుకొని తీసుకొస్తున్నాను కానీ వాడికి కాలు నొప్పులు వస్తున్నాయి అంట. వద్దు డాడీ ఎడుతున్నాడు వాడు. సరే లంచ్ చేసిన తర్వాత మూడు ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూసి పైకి ఎక్కుదాం వద్దని డిసైడ్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే దేవుడిని దర్శనం చేసుకొని లంచ్ చేద్దాం. లంచ్ చేసేసిన తర్వాత వీడియో చూపిస్తాను. అక్కడ మెట్లు కనిపిస్తుంది కదా, ఆ మెట్ల నుంచి పైకి వెళ్తే మేరీమాత తల్లిని అయితే మనం దర్శించుకోవచ్చు. మాకు మొక్కుబడి కూడా అక్కడే సమర్పించుకొని అక్కడ మేము ఎలా పూజ చేసుకుంటాం అనేది చూపిస్తాను. ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోకూడదు. సో పిల్లలకి ఎప్పటి నుంచే చెప్పాలి కదా, అందుకని వాడికి తెలిసేలాగే చెప్పులు కూడా తీసాను. అలాగే పైకి తీసుకెళ్ళడానికి ఏమేమి కావాలో కూడా మొత్తం సర్దుకొని పైకి అయితే వెళ్తున్నాం. గుణదల మేరీమాత విగ్రహం వద్దకు అయితే మేము చేరుకున్నాము. అక్కడ దర్శనం చేసుకొని మిగతా కార్యక్రమాన్ని కూడా చూపిస్తాను. సో మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉందనేది.
ఇక్కడ క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారో తెలుసా? దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను చూడండి. వాళ్ళ జీవితాలు కూడా అలాగే కాంతివంతంగా ఇప్పుడు ఎల్లవేళలా ప్రకాశంగా వెలుగుతూ ఉండాలని చెప్పేసి అందరూ మొక్కుకొని క్యాండిల్స్ అయితే వెలిగిస్తూ ఉంటారు అక్కడ. ఇప్పుడు కిందకి దిగి చర్చి దగ్గర కొబ్బరికాయలు కొడదాం. ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని అక్కడ పక్కన కనిపిస్తుంది కదా, అక్కడ కొబ్బరికాయలు కొట్టాలనుకున్న వాళ్ళు అక్కడ కొట్టచ్చు కొబ్బరికాయలు. మనసులో బలమైన కోరుకొని కొబ్బరికాయ కొట్టాను. చూడండి, కొబ్బరికాయ పువ్వు వచ్చింది. ఇలా మంచిగా వస్తే మంచి జరుగుద్దని నాకు అభిప్రాయం. ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ అయితే చేద్దాం. మేమైతే మార్నింగ్ ఇంటి దగ్గర పులిహోర చేసుకొని తీసుకొచ్చుకున్నాము. సో మా ఆవిడ కూడా మొక్కు తీర్చుకునే వరకు అయితే ఏమీ తినకూడదని పొద్దున్నుంచి ఏమీ తినలేదు. మా ఆవిడ ఉపవాసంతోనే ఉంది. సో బాగా ఆకలి అవుతుంది అనేసరికి ఇంకా ఇక్కడే లంచ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి అక్కడ. వాటర్ మాత్రం ఏ ఇబ్బంది లేదు, వాటర్ అయితే ఉంది. డ్రింకింగ్కి సపరేట్ వాటర్, వాష్ చేసుకోవడానికి సపరేట్ వాటర్, దానికి సపరేట్గా ఇచ్చారు. బాగుంది. లంచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోదాం.
ఇంకా పై వరకు వెళ్దాం అనుకున్నాంలే కానీ వర్షం వచ్చేలా ఉంది. వర్షం పడితే చాలా ఇబ్బంది అయిపోయింది. మనం దిగటానికి కూడా మెట్లు అనేవి జారిపోతూ ఉంటాయి. చేతిలో పిల్లోడు ఉన్నాడు కదా, ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి మేమైతే ఇంకా ఇక్కడితో డ్రాప్ చేసి కిందకైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఎలాగో ఫిబ్రవరి మంత్లో గుణదల తిరణాలు అయితే ఉన్నాయి కాబట్టి మళ్ళీ వస్తాం కదా, అప్పుడైతే చూపిద్దాంలే పైన అని చెప్పేసి మా ఆవిడ కూడా కిందకి వెళ్దామని చెప్పింది. సో ఒక ½ ఇక్కడ రెస్ట్ తీసుకొని కిందకైతే వెళ్ళిపోదాము. మా గౌతమ్ గడికైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చాం కదా, ఇలాగా ఎప్పుడు చూడలేదు కదా ఈ ప్లేస్లు. చాలా హ్యాపీగా ఉంది అడికి. కిందకి వెళ్ళేటప్పుడు ఎలాంటి టర్నింగ్లు తీసుకోకుండా డైరెక్ట్గా కిందకి వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ సైడ్ ఈ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లోంచి స్ట్రైట్కి వెళ్తే కిందకి వెళ్ళిపోవచ్చు. ఎలాంటి టర్నింగ్లు ఉండవు. కాకపోతే దిగేటప్పుడు కొంచెం చూసుకుంటూ దిగాలి. మెట్లు అనేవి చాలా క్రాస్గా ఉంటాయి. సో జాగ్రత్తగా దిగాలి కిందకి దిగేటప్పుడు. కానీ ఒకే ఒక టర్నింగ్ వస్తుంది అక్కడ, లెఫ్ట్ సైడ్ టర్నింగ్ అనిపిస్తుంది కదా, ఒక్క టర్న్ తీసుకుంటే ఇంకా మనం ఏ టర్న్ తీసుకోకుండా డైరెక్ట్గా కింద చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ నుంచి కూడా దిగవచ్చులే కానీ రైట్ సైడ్ అయితే చాలా టర్నింగ్లు ఉంటాయి. మళ్ళీ తలనీలాలు తీసే ప్లేస్ ఉంది కదా అటు సైడ్, ఆ రోడ్లు అన్నీ వస్తాయి. ఏం బాగకుండా ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే కిందకి అయితే వెళ్ళిపోవచ్చు. గుణదల స్టార్టింగ్ నుంచి పైకి ఎక్కేపు చాలామంది కనిపించారు, కానీ ఇక్కడ ఏ బామ్మగారు కనిపిస్తే మాత్రం చాలా జాలి వేసింది. పాపం భోజనం కూడా లేదని డబ్బులు ఇవ్వమని అడిగింది. సో మేము ఎలాగో తెచ్చుకున్నాం, పులిహోర ఉంది కదా, అది మేమైతే ఎక్కువ తినలేకపోయాం. అది అలాగే ఉంది. సో వేస్ట్ చేయడం ఎందుకని పులిహోర అయితే ఆ బామ్మగారికి అయితే ఇచ్చేసాను నేను. మనం చేసే సహాయం చిన్నదైనా సరే అది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందంటే అంతకన్నా ఇంకేం కావాలి మనకి. ఆ బామ్మకైతే ఫుడ్ ఇచ్చేసి మేమైతే ఇంకా కిందకి బయలుదేరిపోయాం. పైకి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం వచ్చేలా ఉంది. టైం కూడా 4 అయిపోతుంది కదా, ఇంకా పైకి వద్దులే ఇప్పుడు. అంటే ఇంకా 2 monthsలో గుండదల పండగ ఉంది కదా, అప్పుడు మళ్ళీ రావాలి కదా, వస్తాం అప్పుడు పైకి వెళ్దాం లేని మా ఆవిడ చెప్పాను. ఇక పైకి ఎక్కడానికి కూడా టైం లేదు, ప్లస్ వర్షం పడితే ఇబ్బంది పడతాం అని చెప్పి ఇంకైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. కిందకి దిగుతున్నాం మేము. ఇంకా ఇప్పుడైతే మరియమ్మ తల్లి చర్చి వరకు అయితే వచ్చాం పైకి. అంటే 50% పైకే ఉంది. ఇంకా ప్రజెంట్ అయితే మరియమ్మ తల్లి టెంపుల్ వరకు అయితే ఎక్కాము మేము. ఇంకా అక్కడ నుంచి డ్రాప్ అయిపోయాం ఎందుకంటే టైం లేక. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వీడియో అంటే పైన కూడా వీడియో తీసి చూపిస్తాను. సో సారీ ఫ్రెండ్స్, పైన వీడియో చూపిస్తాను డ్రాప్ అయిపోయినందుకు. టైం మనకి సహకరించలేదు, అలాగే సిచ్యువేషన్ కూడా కొంచెం టైట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పక్కాగా ఫుల్ వీడియో మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్టింగ్లో నేను చర్చి లోపల వీడియో చూపించాను కదా, ఆ చర్చి ఇది. కిందకైతే వచ్చేసాం సొంతం. మనం ఇక్కడ గుణదల్లో జ్ఞాపకార్థంగా ఏమైనా ఫోటోలు తీయించుకోవాలనుకుంటే అక్కడ ఫోటోగ్రాఫర్ అన్నాడు కదా, ఆయన మనకి నచ్చినట్లు ఫొటోస్ తీస్తాడు. సో సొంతం కిందకైతే వచ్చేసాం కదా చర్చి. మేమైతే బయలుదేరిపోతున్నాము, బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు చర్చి బయట షాప్స్లో
దేవుడు ఫ్రేమ్స్ బొమ్మలు అన్నీ అమ్ముతారు. గౌతమ్ గడికి కూడా బొమ్మలు, అలాగే ఇంట్లోకి దేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఒక 2 తీసుకొని, అలాగే ప్రసాదం అమ్ముతారు ఇక్కడ, అది కూడా కొనుక్కొని వెళ్దాం. షాప్స్ ఎలా ఉన్నాయో చూడండి అక్కడ ఇప్పుడు. దేవుడి ఫోటో ఫ్రేమ్స్, అలాగే గౌతముడికి బొమ్మలు, ఇంకా కావాల్సిన ప్రసాదం, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం మొత్తం. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. అసలు సడన్గా మేము గుణదలకి ఎందుకు వచ్చామంటే దానికి రీజన్ చెప్తాను ఇప్పుడు చూడండి. ఒక 10 రోజుల క్రితం అయితే మా గౌతమ్ వాడికి అయితే డెంగ్యూ జ్వరం వచ్చింది. ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయి. వారం రోజులు హాస్పిటల్లోంచి సెలైన్ బాటిల్స్ అయితే ఎక్కించారు. లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్ ఫేస్ చేసే కానీ నాకు అంతగా ఎప్పుడూ భయమే లేదు. ఫస్ట్ టైం నాకు ఈ సిచ్యువేషన్ చూసి చాలా అంటే చాలా భయం వేసింది. కానీ దేవుడి దయ వల్ల 10 రోజుల్లో కోలుకొని నార్మల్ స్టేజ్కి అయితే వచ్చాడు. మాకు ఎంతగానో సహాయం చేసిన దేవుడికి కృతజ్ఞతగా రుణం తీర్చుకోవడానికి మేమైతే గుణదలు అయితే వచ్చాము. ఇప్పుడు ఎప్పటి నుంచో రావాలనుకున్నాం, కానీ ఈ వర్షాలు తుఫాన్ల వల్ల ప్రతిసారి వాయిదా పడింది. కానీ ఈసారి ఏ వర్షం పడినా ఏదైనా కానీ వచ్చి మొక్కు తీర్చుకుందాం అని చెప్పి బయలుదేరి వచ్చాము. మా ప్రయాణంలోనే కానీ దేవుడి దర్శనంలో కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా సజావుగా జరిగిపోయింది. ఎంతటి బాధల్లో ఉన్న వాళ్ళకైనా సరే ఆ బాధలను తొలగించి సంతోషంగా ఉంచే శక్తి ఒక దేవుడికి మాత్రమే ఉంది. దేవుడి మీద నమ్మకం ఉంచండి, అన్నీ అవే సజావుగా జరిగిపోతాయి. సో వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. రిటర్న్ జర్నీ కూడా చాలా హ్యాపీగా జరిగింది మాకు. ఇప్పటి వరకు ఓపికతో మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.